మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దామండి. నానబెట్టి ఉడకబెట్టిన కొర్రలు, అటుకులు, పాలు, పంచదార, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, కండెన్స్డ్ మిల్క్, మనం పైన గార్నిష్గా చేయడానికి డ్రై ఫ్రూట్స్ పౌడర్. కొర్రలు అటుకుల పాయసానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో గీత, ఎలా స్టార్ట్ చేద్దాం? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగి కొంచెం మనము 2 టేబుల్ స్పూన్ గీ వేసుకుందాము. పాయసం అంటేనే గీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ 1 స్పూన్ గీ వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్. సో కరీంనగర్ ప్రాపర్ అనేసరికల్లా సంక్రాంతి మనకి ఆంధ్రాలో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఇటు సైడ్ తెలంగాణలో చాలా డిఫరెంట్ గా పతంగులు అవన్నీ కూడా బాగా. భోగి సంక్రాంతి అంటేనే ఇంకా పతంగిలు, పాయసాలు, మన బొబ్బెమ్మలు పెట్టడం కానీ ముగ్గులు వేయడం ఆడవాళ్ళకి ఇష్టమేనా? ముగ్గులు చాలా ముగ్గులు వచ్చు. ఓకే. ఇప్పుడు ఎక్కడ అంతా కూడా కాంక్రీట్ గా సిమెంటే కదా ఫ్లోరింగ్, అందుకని ముగ్గులు వేసే అది చాలా తక్కువ. అంటే మన నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం సంక్రాంతికి, సో అక్కడ మనం వాకిట్లో ముగ్గులు వేసరికి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అవును. నెక్స్ట్ తర్వాత అండి మనము పోహా తీసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు గీలో రోస్ట్ చేద్దాము. అది గట్టి అటుకుల్ని మామూలుగా అండి నెయ్యిలో వేయించుకోవాలి. కొంచెం క్రిస్పీగా ఉంటుంది మనం పాయసం తింటుంటే. సో ఎక్కడ నేర్చుకున్నావు ఈ రెసిపీని? లేదని నేను రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటాను. ఓకే. ఓకే అండి, ఫ్రై అయిపోయినవి ఈ బౌల్లో తీసేసుకున్నాము. సో దానికి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవునండి. అటుకులు వేయించుకున్నాం కదండి. నెక్స్ట్ పాలు, పాలు కొంచెం బాగా మరగాలి అంటే టైం పడుతుంది కదా. ఈలోపు మళ్ళీ అసలు మనం పండుగ గురించి మాట్లాడుకుందాము. సో భోగి పండుగ అనగానే ప్రత్యేకించి ఇందాక చెప్పినట్టుగా పిల్లలకి భోగి పళ్ళు పోయటం అనేది అసలు ఆనవాయితీ. అసలు పండుగ 10 రోజులు కూడా పతంగులు ఎంత అసలు బాగుంటుంది కదా. సంక్రాంతి అంటే అసలు పతంగులు ఎగిరివేయడం, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కూడా పిల్లలతో కలిసి పతంగులు ఎగిరేయడం చాలా పండుగలో తేలిపోతూ ఉంటారు. ఇంకా సో అంటే నీకు బాగా మెమరబుల్ గా అనిపించేది ఏంటి సంక్రాంతి పండుగ? సంక్రాంతి కంటే ఎర్లీ మార్నింగ్ లేచి వాకిట్లో ముగ్గులు వేయడము, గొబ్బెమ్మలు పెట్టడము, అవి చాలా ఇష్టం. ఇంకా పల్లెటూరు గురించి చెప్పాలి అంటే కనుక మనకి హరికథ ఒకటైతే, హరిదాసులు వచ్చేదైతే గంగిరెద్దుల్ని తీసుకొని వస్తారు కదా ఇంటింటికి, అది కూడా చాలా నైవేద్యాలు. ఉదయం లేవగానే ఫస్ట్ వాళ్ళతోనే స్టార్ట్ అవుతాం మనము సంక్రాంతి పండుగ అంటే. సో అండి పాలు మరిగిపోయినాయి. ఓకే. ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన అటుకులు వేసేద్దాము. ఒక 1 మినిట్ బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ కొర్రలు వేసేద్దాం. ఇందులో ఇవి నానబెట్టి నానబెట్టేసి ఉడికించుకోవాలి. నైట్ నానబెట్టాలి. కొంచెం డైజెషన్ అవ్వవు కదా, మిల్లెట్స్ కదండి. సో కొంచెం నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఉడికించుకొని వేసుకోవాలి. ఓకే. సో ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఇప్పుడు పాలల్లో మళ్ళీ బాగా ఎక్కువసేపు ఉడకాలా కొర్రలు, లేకపోతే కనుక కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉడికేస్తే తొందరగా టేస్ట్ బాగుంటుంది అని. ఓకే. ఓకే అండి, ఇది పాలలో అటుకులోని కొర్రలు ఉడికిపోయినాయి. ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ చేద్దాము. టేస్ట్ బాగుంటుంది. సో ఇది ఆప్షనల్ కదా.
ఏంటండి కండెన్స్ మిల్క్. కండెన్స్డ్ మిల్క్ అనేది షుగర్ ప్లేస్ లో మనం పంచదార ప్లేస్ లో కొంచెం టేస్ట్ కోసం ఓకే. సో పంచదార ఎక్కువ యూజ్ చేయకుండా. ఎక్కువ యూజ్ చేయకుండా. సో ఇది పంచదార కాకుండా మనం బెల్లంతో కూడా చేయొచ్చు. పంచదార ప్లేస్ లో బెల్లం వేసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి కలిపేద్దామండి. ఇప్పుడు కండెన్స్ మిల్క్ వేస్తాం కానీ కొంచెం టేస్ట్ కోసం ఒక 2 స్పూన్ పంచదార వేసుకుందాం. పంచదార వేసాం కదండి, షుగర్ పంచదార మొత్తం కలిసే వరకు మనం కలుపుతూ ఉండాలి. కొంచెం చిక్కగా వస్తే పాయసము. ఓకే అండి, చిక్కబడింది. మనం ఇందులో యాలకుల పొడి వేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదండి, ఒకసారి కలిపేసుకున్నాము. అయిపోయిందండి. మనం ఇప్పుడు బౌల్లో తీసుకుందాము. ఓకే. మనం పైనుండి మన బాదం పప్పు జీడిపప్పు క్రంచీస్ని వేసుకుందాము గార్నిష్ కోసం. కొర్రలు అటుకుల పాయసం రెడీ అయిందని టేస్ట్ చేసి చెప్పండి. కొర్రలు అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కొర్రలు అటుకుల పాయసానికి కావలసిన పదార్థాలు: నానబెట్టి ఉడికించుకున్న కొర్రలు, అటుకులు, పాలు, పంచదార, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, యాలకుల పొడి, కండెన్స్డ్ మిల్క్. కొర్రలు అటుకుల పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత అదే ప్యాన్ లో అటుకులు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే ప్యాన్ లో పాలు పోసుకొని మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత అందులో వేయించి పెట్టుకున్న అటుకులు, నానబెట్టి ఉడికించుకున్న కొర్రలు, కండెన్స్డ్ మిల్క్, పంచదార, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి మరికొన్ని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే కొర్రలు అటుకుల పాయసం రెడీ.